ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో వారాహి వ్రతానికి సంబంధించి ఇప్పటికే ప్రేక్షకుల్లో చాలా మందికి చాలా విషయాలు తెలుసు. కానీ 9 రోజులు చేసుకునేటటువంటి ఈ వారాహి అమ్మవారి వ్రతం 9 రోజులు ఏ రోజు ఏ అమ్మవారికి మనం పూజ చేసుకోవాలి, అలాగే ధూపం నైవేద్యం ప్రత్యేకతల గురించి ప్రత్యేక విశిష్టతల గురించి అంటే ఎవ్వరికీ తెలియని విషయాల గురించి ఈరోజు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి పీఠాధిపతులు కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మరి రెండో రోజు అమ్మవారి రూపం ఏ విధంగా ఉంటుంది, ఎలా పూజ చేసుకోవాలంటారు? రెండవ రోజు అమ్మవారిని బృహత్ వారాహి అనే అమ్మవారి రూపంలో కొలుస్తాము. ఈ అమ్మవారిని బ్రాహ్మీదేవి అనే రూపంలో కూడా ఈ అమ్మవారిని కొలుస్తాము. ఈ అమ్మవారి వాహనం ఏంటయ్యానంటే సింహవాహనము. అంటే ఎలాంటి స్థితిలో ఉంటుందంటే అమ్మవారు చేతిలో కత్తి పట్టుకొని భూప్రపంచమంతా ఈ విశ్వమంతా తిరుగుతూ ఉంటుందట. అంటే ఎలాంటి స్థితిలో తిరుగుతుందంటే పరివారము 8 మంది దేవతలతో ఈ అమ్మవారు కత్తి పట్టుకొని తిరుగుతూ ఉంటుందట. ఈ అమ్మవారు వశిష్ఠుడి ప్రకారం, వశిష్ఠ మహర్షి ప్రకారము ఈ బృహత్వారాహి ఎవరయ్యా అంటే మనలో ఏదో ఒక రూపంలో ఈ అమ్మవారు ఉంటుందట. వశిష్ఠ మహర్షి చెప్పినటువంటి ప్రకారం ఈ అమ్మవారు ఎలాంటి రూపంలో ఉంటుందంటే అన్ని రూపాలను ధరిస్తుంది కదా. మానవుడు కూడా అంతే కదా. పిల్లల దగ్గరకు వచ్చినప్పుడు పిల్లలకు ఒక రకంగా ప్రేమ చూపుతాం. భార్య లేదా భర్త వచ్చినప్పుడు ఆ వారి పట్ల చూపే ప్రేమ, అలాగే తల్లి తండ్రి సహోద్యోగులు, అలాగే పెద్దవారు కనబడినప్పుడు అంటే ప్రతి మనిషి కూడా ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకంగా కనబడతారు. ఈ అమ్మవారు కూడా వారాహి అమ్మవారిని పూజ చేసేటువంటి వ్యక్తులని లేదా వారాహి అమ్మవారిని కొలిచే వాళ్ళని బృహత్వారాహి రూపంలో కాపాడుతుంటుందట. ఏ సందర్భం వచ్చినా ఆ సందర్భానికి తగ్గట్టుగా రక్షిస్తూ ఉంటుందట ఈ బృహత్వారాహి అమ్మవారు. ఈ అమ్మవారికి కట్టె పొంగలి, పులిహోర, ఇంతకుముందు చెప్పినటువంటి చిలకడదుంప, పనసపండు, కందగడ్డ, అలాగే నువ్వుల లడ్డూలు, విప్ప పువ్వులు, దానిమ్మ గింజలు, ఇవన్నీ నైవేద్యంతో పాటు పులిహోర, కట్టె పొంగలి నైవేద్యం ఈ యొక్క నైవేద్యంగా పెట్టాలి. అసమానమైనటువంటి శక్తులు ఈ అమ్మవారికి సొంతం. ఈ అమ్మవారిని పూజ చేయడం ద్వారా మనిషికి కలిగేటువంటి అన్ని ప్రమాదాల నుంచి రక్షింపబడతారట మానవులందరూ కూడా ఈ అమ్మవారిని పూజ చేయడం వల్ల. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నెల 15వ తారీఖు రోజున వారాహి అమ్మవారి నవరాత్రి ఉద్యాపన సందర్భంగా రాత్రి 9 గంటలకు వారాహి, ప్రత్యంగిర, బగళాముఖి, రాజశ్యామల హోమాలు కేవలం 1500 రూపాయల రుసుముకి ఈ యొక్క పూజా కార్యక్రమం నమోదు చేయించడం జరుగుతుంది. సాయంత్రం 7 గంటల లోపల వరకు కూడా గౌతనామాలు నమోదు చేసుకోవచ్చు. అలాగే గురుగారు, వారాహి అమ్మవారి 9 రోజుల పూజా విధానం, ధూపదీప నైవేద్యాలకు సంబంధించి అమ్మవారి విశిష్టత గురించి ఎవ్వరికీ తెలియని చాలా విషయాల గురించి తెలియజేశారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.